వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ విషయం ఎన్నికల ప్రచారంలో జగన్ చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ నేతలు అదే చెబుతున్నారు. వైసీపీ విషయంలో ఖచ్చితంగా ఉంది, అధికారంలోకి వస్తున్నామని కూడా జోష్యం చెబుతుంది. వైసీపీ సంగతి అలా ఉంచితే టీడీపీ విషయం ఏంటి అన్న చర్చ అయితే వస్తుంది. అనూహ్య ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. కూటమి నేతలు అయితే జూన్ 4న పండగ చేసుకుందాం అని ప్రకటిస్తున్నారు. కానీ టీడీపీ ఎప్పుడు ఎక్కడ ప్రమాణం చేస్తుంది అన్నది చెప్పడం లేదు. 2014లో చంద్రబాబు జూన్ 8న ప్రమాణం చేశారు. ఆనాడు ఆయన గుంటూరు జిల్లాలో ప్రమాణం చేశారు. ఈసారి కూడా టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేస్తారా అన్న దాని మీద కూడా పసుపు శిబిరంలో నేతలు అంతా ఆలోచిస్తున్నారు. జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే దానిని రాజధానిగా చేస్తున్నామన్న సిగ్నల్ ఇచ్చేందుకు. చంద్రబాబు నినాదం అమరావతి కాబట్టి ఆయన ప్రమాణం అక్కడే ఉండాలని అంటున్నారు. టీడీపీకి ఈసారి పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి 2014లో పోటీ చేస్తే 106 సీట్లు సాధించింది. ఈసారి బలమైన వే ఉంది కాబట్టి 140 సీట్లకు తగ్గవని కూటమి నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో కూడా సగం దాకా గెలుస్తారని, అలాగే జనసేన 15 కంటే ఎక్కువే తప్ప తగ్గదని అంచనా కడుతున్నారు. ఇవన్నీ కలిస్తే 140కి పై దాటిపోతాయని లెక్క వేస్తున్నారు. తెలుగుదేశం ఇచ్చిన హామీలను, ఆ పార్టీ నిబద్ధతను, అభివృద్ధిని చూసే పట్టం పల్లె అన్న తేడా లేకుండా ఓటేస్తారు అని చెబుతున్నారు. ఇచ్చాపురం నుంచి అనంతపురం దాకా ఒకే రకమైన పోలింగ్ సరళి నమోదైందని భావిస్తున్నారు. ఫలితాలు పూర్తి సానుకూలంగా ఉంటాయని, జూన్ 4న తొలి ట్రెండ్లోనే విజయం ఖాయం అవుతోందని కూడా కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయం తీసుకుంటే ఒకే ఒక్క సీటు తప్ప 24 సీట్లు తమవే అని అంటున్నారు. ఆ ఒక్క ఎంపీ సీటు ఎక్కడో ఏమిటో చెప్పడం లేదు. ఏపీలో అన్ని వర్గాలు 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో పూర్తిగా విసిగిపోయాయని, దాని ఫలితమే ఈ తీర్పు అని కూటమి సభ్యులు చెబుతున్నారు. పల్లెలు పట్టణాలు అన్న తేడా ఎప్పుడూ లేదని, ఆ వర్గీకరణ అసలు కుదరదని, ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా ఏపీ తీర్పు ఉంటుంది. అది గతంలోనే రుజువైందని, ఈసారి కూడా అదే జరుగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు అంటే కేంద్రంలో మోడీ ప్రధానిగా ప్రమాణం చేశాక ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకొని వచ్చి మరీ తాము చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.